ఇల్లు కడిగేసాం కదండి. కడిగేసిన తర్వాత డోర్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. డోర్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. డోర్స్ కూడా ఇలా తెల్లగా అయితే వచ్చేసిందండి. అంతా క్లీన్ చేసిన తర్వాత డోర్స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలని చెప్పి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నానండి. పెయింట్ అయితే వేయించవచ్చు, కాకపోతే ఏంటంటే మన ఓన్ హౌస్ కాదు కదండి, రెంట్ హౌస్. ఇంకా వార్నర్ సిస్టమ్ అండి, వాళ్ళు పెయింట్ ఎప్పుడు వేస్తారో ఏంటనేది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అదంతా కూడా ఇప్పుడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ చేయడానికి ఏం చేశానంటే హాట్ వాటరు, తర్వాత యాంటీ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయితే వేసి హాట్ వాటర్లో కొంచెం యాంటీ లిక్విడ్ వేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ క్లీన్ చేయకముందు అయితే ఇలా తెల్లగా అయితే ఇట్లా వచ్చేసింది అనమాట. అంటే వాటర్ వచ్చిన తర్వాత ఒక్క డోర్సే కాదండి, గోడలు అవన్నీ కూడా మొత్తం రూమ్ మొత్తం కూడా ఇట్లా బూజులు అయితే వచ్చేసాయండి. మా ఒక్క ఇంటికే కాదండి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇలా నీళ్ళలో నాని ఉండటం వల్ల డోర్స్ అన్నీ కూడా ఇలా తెల్లగా అయితే బూజు పట్టినట్టు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా కింద అయితే బురద కూడా అయితే పేరుకుపోయింది అనమాట. ఇప్పుడు అదంతా కూడా నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదండి లిక్విడ్ వేసి నేను ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను డోర్స్ అన్నిటినీ కూడా. మొత్తం 4 వైపులా కూడా డోర్స్ అయితే ఉన్నాయండి. 4 డోర్స్ కూడా అయితే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. కింద వైపు అయితే కడిగాం, కానీ ఇంకా పైన అంతా కూడా ఇలా అయితే ఉంది. మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా గోళ్ళకైతే ఇంకా అంటే మనకి తడిసిపోయిన వరకు అరుంది, తర్వాత చెమ్మ కూడా ఇంకా అయితే అలాగే ఉంది. ఇల్లు మొత్తం అంతా కూడా చల్లగా అయితే ఉంది. ఇంకా అంటే భూమి లోపలికి ఎంతవరకు లోపలికి నీళ్ళు అయితే వెళ్ళిపోయాయో అన్నట్టు అనిపించింది అనమాట. అంత ఇంకా గోడలకైతే అంత చెమ్మ ఉందండి, ఇంకా చెమ్మ పోలేదు. అది నేను ఆ గోడకి ఉన్న చెమ్మ కూడా అయితే తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా ప్రతి ఒక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. క్లీన్ చేసిన తర్వాత హౌస్ అంతా కూడా సామాన్లన్నీ కూడా సర్దేసిన తర్వాత హౌస్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. చూసారు కదండి, కింద అంతా కూడా మేము బ్లీచింగ్ వేసి కడిగాము, అయినా సరే ఇంకా అక్కడ బురద అయితే ఇంకా ఉంది. అదంతా కూడా నేను ఇప్పుడైతే తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చేతులు అయితే పుళ్ళు అయితే పడిపోయాయండి. ఇంకా ఒక రోజు అయితే కొంచెం బాగా మంట పెయిన్ అయితే అనిపించింది అనమాట. ఇంకా చేస్తూనే మ్యాక్సిమం ఒక 10 days అట్లా పడుతూ ఉందన్నమాట. అంతా క్లీన్ చేసినా కూడా ఇంకా అంత పని అవ్వట్లేదు అనమాట. ఇంకా అందరం కలిపి చేసినా కూడా, ఎంతమంది చేసినా కూడా అంత పని అయితే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే రూమ్స్ కడగడం, బయట కడగడం, తర్వాత ఈ గిన్నెలతో ఆవడం, ఇవన్నీ కూడా బట్టలు ఉతకడం, ఇవన్నీ కూడా చాలా రోజులే పట్టినాయి అనమాట. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా కడిగినా కూడా ఇంకా అట్లా బురద అయితే గట్టిగా అయితే అతుక్కుపోయి ఉందనమాట. అదంతా కూడా యాంటీ లిక్విడ్ అయితే నేను వేసి ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా చాలామంది వరకు అయితే ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. అంత బురద అయితే పేరుకుపోయిందండి ఇళ్లల్లో అయితే. కొంతమంది అయితే మాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో సామాన్లు కూడా పాడైపోయాయండి పాపం. కనీసం కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు, అలాగే ఇంట్లో వంట చేసుకోవడానికి వంట పాత్రలు కూడా అవన్నీ కూడా అయితే ఇట్లాగే మా సామాన్ లాగానే వాళ్ళు కూడా అలాగే అయిపోయాయండి. చూడండి మురికైతే మనం ఆల్రెడీ కడిగాము, డోర్స్ కడిగినా కూడా ఇంకెంత మురికైతే వస్తుందో చూడండి. అసలు పెయింట్ వేయించుకుంటేనే బెటరు, కాకపోతే ఏంటంటే మన రెంట్ హౌస్ కాబట్టి మనం వేయించలేం కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే ఇలా క్లీన్ చేసేస్తూ ఉన్నామండి. మొత్తం ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ మొత్తం బూజులు, తర్వాత కప్బోర్డ్స్ మొత్తం అంతా కూడా మనం ఒక కొత్త ఇంట్లోకి వస్తే ఫ్రెష్గా ఎలా మనం వెళ్తామో అట్లా అయితే చేసుకున్నామండి. అన్నీ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇంట్లో మొత్తం బూజులతో సహా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుని నీట్గా అయితే పెట్టుకుని మళ్ళీ అయితే ఇంటికైతే వచ్చామన్నమాట. వచ్చి అన్నీ కూడా ఫిట్ చేసుకుని అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ పిల్లలతో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలని చెప్పి అన్నీ కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసామండి. గుమ్మాలతో సహా అన్నీ కూడా కడిగినా కూడా ఇంకా అక్కడక్కడ ఇట్లా బూజు ఉందని చెప్పి మళ్ళీ లిక్విడ్ వేసి ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా హౌస్ అయితే రెడీ అవ్వడానికి ఇంకా మ్యాక్సిమం ఒక 4-5 days అవుతూ ఉంటుందండి. ఎందుకంటే అంత టైం అయితే పట్టిందనమాట. మొత్తం క్లీనింగ్కే ఎన్ని రోజులు పట్టిందండి. ఇంకా సర్దుకోవడం, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకోవడం, తుడుచుకోవడం, ఇవన్నీ ఇంకెన్ని రోజులు పడుతుందో అనేది అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే అన్నీ కూడా అంత టైం పడుతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు చూసారు కదా అక్కడ అట్లా అయితే చెమ్మ అయితే ఇంకా ఇంట్లో అయితే చెమ్మ అలాగే ఉందన్నమాట. ఈ కిటికీలు ఇవన్నీ కూడా అయితే కడిగామండి, అయినా కూడా అక్కడక్కడ ఇంకా లైట్గా తెల్లగా అయితే కనిపిస్తూ ఉందండి. ప్రతి ఒక్కటి కడిగినా కూడా మళ్ళీ అయితే తుడుస్తూ ఉన్నాం అనమాట ఈ యాంటీ లిక్విడ్ అయితే వేసి. ఇంకెంత తుడిచినా కూడా ఏదో ఒక మూల ఉంటూనే ఉంటాయి, కాకపోతే తప్పదు. మనం చేసే పని మనం చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత మున్సిపల్ వాటర్ అయితే రావట్లేదు అనమాట. మోటార్లు పాడైపోయాయి కదండి, ఇంకా ఖచ్చితంగా నీటిని అయితే తాగాలి. ప్రస్తుతానికి మినరల్ వాటర్ అయితే